ఊరిని బట్టి సరే ఇంకెంత ఇన్ని రోజులు ఆగాం, రేపు ఒక్క రోజు ఆగలేమని కానీ వాళ్ళకి అదే చెప్పు దెబ్బ కొట్టినట్టు అయిందని మళ్ళీ ఎవరో రోడ్డు మీద కూడా రాలేదు, ఎవరో కూడా మళ్ళీ ఛాన్స్ లేదు. ఇప్పుడు కాదండి వాళ్ళకి ఇంక 2 తరాల పాటు ఇంక ఛాన్స్ ఉండదు, పార్టీ కూడా ఉండదని మేము ఆశిస్తున్నామండి. భూస్థాపన ఇవ్వచ్చు వైఎస్ఆర్ పార్టీ త్వరలో. మన కొవ్వూరు నియోజకవర్గానికి వస్తే ముప్పుడు వెంకటేశ్వర గారు 34,000 ఓట్లతో మెజార్టీతో గెలవడం జరిగింది ఈ కూటమిలో. ఈ కొవ్వూరు విషయానికి వస్తే ఏం చెప్తారు? అంతకుముందు తానేటి వంత చేసినటువంటి పరిపాలన గురించి ఏం చెప్తారు? ఆవిడ చేసిన దానికోసం మనకి ఏం తెలియదండి. నేను వచ్చి బాగా చేస్తారు కూడడం వల్ల అనుకుంటున్నాను. బాగా చేస్తారని నమ్మకం ఉందా? బాగా నమ్మకం ఉంది. వచ్చిన తర్వాత ప్రమాణం చేయకుండానే టిట్కో ఇల్లులు కానీ లేదంటే జగనన్న కాలనీలు కానీ సందర్శించి అక్కడ ఉన్న సమస్యలు తీర్చడం జరుగుతుంది. అవునండి, అదే అభివృద్ధి, అదే ప్రజలకు ఇచ్చేది. సిక్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కడితే 5 సంవత్సరాలు కంపలో వాన వరదతో ఉండిపోయిందండి. అవును, ఇప్పుడు వచ్చి ఈరైనా మళ్ళీ చేసి ఇచ్చారని నమ్మకం ఉంది కాబట్టి ఓట్లేసారు. తానేటి వంత గారు అప్పుడు చూస్తే 100 కోట్లు స్కామ్ జరిగిందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అవి మనకు తెలియదండి, తెలియని కోసం మనం మాట్లాడుకోవాలి. ఓకే, సో మొత్తం మీద కొవ్వూరులో అయితే 30 చేస్తారని నమ్మకం ఉంది మీకు? బాగా. ఓకే అండి, థ్యాంక్ యూ.